మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అమావాస్య ముగిసిన తర్వాత వచ్చే మొదటి రోజు అంటే శుక్లపక్ష పాడ్యమి తిథి మన జీవితంలో కొత్త వెలుగులను నింపే అత్యంత పవిత్రమైన సమయం. అమావాస్య నాటి చీకటి శక్తులు తొలగిపోయి చంద్రుని కళలు పెరగటం ప్రారంభమయ్యే ఈ తరుణంలో మనం చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా అనంతమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మన వంటింట్లో లక్ష్మీ స్వరూపంగా వెలిగే పసుపుకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. పసుపును మనం కేవలం ఒక మసాలా దినుసులాగానో లేదా వంటల్లో రంగు కోసం వాడే పదార్థంగానో చూడకూడదు. పసుపు అనేది సాక్షాత్తు మంగళకరమైన మహాలక్ష్మి స్వరూపం మరియు దేవగురువైన బృహస్పతికి అత్యంత ప్రీతిపాత్రమైన ద్రవ్యం. పసుపు నీళ్లకు ఉండే శక్తి గురించి మన పురాణాలు శాస్త్రాలు ఎంతో విపులంగా వివరించాయి. పసుపు నీరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్టశక్తులు, ప్రతికూల ఆలోచనలు, దారిద్ర్యం నిలవలేవు. పసుపులో సహజంగానే క్రిమి సంహారక గుణాలు ఉన్నట్లుగానే ఆధ్యాత్మికంగా ఇది శక్తి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్న చెడు ప్రకంపనలను ఇది నాశనం చేస్తుంది. పసుపు నీళ్లతో చేసే ఈ పరిహారం వల్ల కలిగే లాభాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ చికాకులు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉంటే వాటన్నిటికీ మూల కారణం ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ అని గ్రహించాలి. ఈ పరిహారం ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా హరించివేసి మీ ఇంటిని ఒక పాజిటివ్ ఎనర్జీ హబ్గా మారుస్తుంది. సంపాదన పెరగటం, అప్పుల బాధలు తగ్గటం, రావాల్సిన పాత బాకీలు వసూలు కావటం వంటి ఆర్థిక లాభాలు కలగటమే కాకుండా ఇంట్లోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి, ఉద్యోగస్తులకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి విజయపదంలో పయనిస్తారు. ఈ పరిహారం వల్ల కలిగే మరో ముఖ్య లాభం ఏమిటంటే నరదృష్టి మరియు గాలి దోషాల నుండి విముక్తి లభిస్తుంది. చాలాసార్లు మనకు తెలియకుండానే ఇతరుల కుళ్ళు, కుతంత్రాల వల్ల మన ఎదుగుదల ఆగిపోతుంది. పసుపు నీళ్లు అటువంటి చెడు దృష్టిని విరగొట్టి మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలుస్తాయి. ఇక వీడియోలోకి వస్తే, మనిషి అన్నాక కష్టాలు రావటం సహజం. కానీ కొందరి జీవితం కష్టాల కడిలలా ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య మానసిక ప్రశాంతత లేకపోవటం. ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా మనసులో మాత్రం ప్రశాంతత ఉండటం లేదు. నిద్రపోదామని కళ్ళు మూసుకుంటే చాలు వేల ఆలోచనలు, భవిష్యత్తు గురించి భయం, తెలియని ఆందోళన గుండెల్లో రాయిలా మారుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఆటంకాలే. అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి లాగే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు మాట వినటం మానేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆరోగ్యం సహకరించకపోవటం మరొక ఎత్తు. డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. రిపోర్టుల్లో అంతా బాగానే ఉందని వస్తుంది. కానీ ఒంట్లో మాత్రం ఏదో తెలియని నలత, నీరసం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటూ బాధపడుతూనే ఉంటారు. మందులు వాడుతున్నాం, ప్రయోజనం ఉండదు. దీనికి తోడు నరదృష్టి. ఇది చాలా ప్రమాదకరమైనది. నరుడి కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. మన ఎదుగుదలను చూసి వారవలేని వారి ఏడుపు, వారి అసూయ మన మీద పడినప్పుడు మనం ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. చేతికి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. వ్యాపారం బాగా జరుగుతుందనుకునే లోపే అకస్మాత్తుగా నష్టాలు మొదలవుతూ ఉంటాయి. జాబ్లో ప్రమోషన్ రావాల్సిన టైంలో అనవసరమైన నిందలు పడాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఇక ఆర్థిక సమస్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టపడి సంపాదిస్తారు కానీ రూపాయి కూడా చేతిలో నిలబడదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. నెలల్లాగా కరిగిపోతుంది. అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతూ ఉంటాయి. వడ్డీలు కట్టలేక, అసలు తీర్చలేక సతమతమవుతూ సమాజంలో తల ఎత్తుకోలేక కుమిలిపోతూ ఉంటారు. ఇలా మీలో ఎవరైతే ఈ సమస్యలతో అంటే మానసిక అశాంతితో, అనారోగ్య సమస్యలతో, నరదృష్టి ప్రభావంతో, తీరని ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ రేపు అంటే అమావాస్య తర్వాత రోజు ఒక వరం లాంటిది. మీ జీవితంలో ఉన్న ఈ చీకటిని ప్రారద్రోలి వెలుగును నింపే శక్తి ఈ రోజుకు ఉంది. అందుకే మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అమావాస్య తర్వాత రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి.
రేపు రాత్రి మీరు చేయబోయే ఈ అద్భుతమైన పసుపు నీళ్ళ పరిహారం కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక ప్రకృతి శక్తులను మనకు అనుకూలంగా మార్చుకునే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. రాత్రి సమయాన్ని ఈ పరిహారం కోసం ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. పగటిపూట సూర్యరశ్మి యొక్క తీవ్రత, జనసంచారం, వాహనాల శబ్దాలు మరియు నిరంతరం మారుతూ ఉండే మనుషుల ఆలోచన తరంగాలు ప్రకృతిలోని సూక్ష్మ శక్తులను కదిలిస్తూ ఉంటాయి. కానీ రాత్రి సమయం ఆవరించినప్పుడు ప్రకృతి నిశ్శబ్దంగా మారుతుంది. గాలిలోని తరంగాలు స్థిరపడతాయి. ఇటువంటి ప్రశాంతమైన సమయంలో మనం చేసే పరిహారమైన విశ్వంలోని శక్తులతో త్వరగా అనుసంధానమవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ కోసం మీరు ముందుగా ఒక స్వచ్ఛమైన గాజు గ్లాసును ఎంపిక చేసుకోవాలి. ఆధ్యాత్మిక శాస్త్రంలో గాజుకు ఒక ప్రత్యేకత ఉంది. అది పారదర్శకమైనది మాత్రమే కాదు, పరిసరాల్లోని శక్తిని త్వరగా గ్రహించి తనలో నిక్షిప్తం చేసుకునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రల కంటే గాజు పాత్ర ఈ పరిహారానికి అత్యంత శ్రేష్టమైనది. ఎందుకంటే అది ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రక్రియలో ఎటువంటి ఆటంకం కలిగించదు. ఆ గాజు గ్లాసులో 1/4 వంతు వరకు స్వచ్ఛమైన నీటిని నింపాలి. నీరు అనేది జీవనాధారం మాత్రమే కాదు, అది సమాచారాన్ని మరియు భావాలను తలను భద్రపరుచుకునే శక్తిని కలిగి ఉంటుంది. నీటిని గ్లాసులో పోసిన తర్వాత అందులో 1 స్పూన్ స్వచ్ఛమైన పసుపును కలపాలి. పసుపు కేవలం వంటగదిలో ఉండే పదార్థం మాత్రమే కాదు, అది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది మరియు మంగళప్రదం అని పిలువబడుతుంది. పసుపును ప్రతికూల శక్తులను ప్రారద్రోలే ఒక కవచంగా భావిస్తారు. మీరు పసుపును నీటిలో కలుపుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను, మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు లేదా అనారోగ్య బాధలు తొలగిపోవాలని గట్టిగా సంకల్పించుకోవాలి. మన సంకల్ప బలం ఎంత బలంగా ఉంటే ఆ నీటిలో ఉండే శక్తి కూడా అంత ప్రభావితంగా మారుతుంది. పసుపుతో నిండిన ఆ నీరు ఇప్పుడు పసుపు వర్ణంలోనికి మారుతుంది. ఇది గురుగ్రహానికి మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు. ఇది శుభాలకు సంకేతం. ఈ పసుపు నీళ్లకు మరింత శక్తిని జోడించడానికి మనం మరో 2 విశిష్టమైన పదార్థాలను కలపవలసి ఉంటుంది. అందులో మొదటిది గల్లులుప్పు లేదా రాళ్ల ఉప్పు. సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఉప్పు కూడా ఆమెతో పాటే జన్మించిందని పురాణాలు చెప్తూ ఉంటాయి. అందుకే ఉప్పును లక్ష్మీదేవి సోదరుడిగా మరియు ఆమె అంశగా పూజిస్తారు. ఉప్పుకు అద్భుతమైన శక్తి ఉంది. ఇది తన చుట్టూ ఉన్న ప్రతికూల ఆలోచనలను, దృష్టి దోషాలను మరియు చెడు తరంగాలను అయస్కాంతంలా పీల్చుకుంటుంది. 1 స్పూన్ గల్లులుప్పును ఆ నీటిలో వేయటం ద్వారా ఆ ద్రావణం ఇంటిలోని చెడును గ్రహించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక రెండవ ముఖ్యమైన పదార్థం పచ్చకర్పూరం. సాధారణ కర్పూరం కంటే పచ్చకర్పూరం ధన ఆకర్షణకు మరియు దైవిక శక్తులను ఆహ్వానించడానికి అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. దీనికి ఉండే సువాసన మనసును ప్రశాంతపరుస్తుంది మరియు పరిసరాల్లో ఉన్న సూక్ష్మ క్రిములను, నెగిటివ్ ఎనర్జీని హరిస్తుంది. కొద్దిగా పచ్చకర్పూరాన్ని చేతితో నలిపి ఆ నీటిలో వేసినప్పుడు పసుపు, ఉప్పు మరియు కర్పూరం కలిసి ఒక మహాశక్తివంతమైన ద్రావణంగా రూపాంతరం చెందుతాయి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న గాజు గ్లాసును తీసుకుని మీ ఇంటిలో ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో ఉంచాలి. అది హాలులోని మూల కావచ్చు, లేదా బెడ్రూమ్లోని కబోర్డ్ల పక్కన ఉండే సందు కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం వెలుతురు సోకని చీకటి ప్రదేశాల్లోనే నెగిటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తులు గూడు కట్టుకుని ఉంటాయి. ఇవి ఇంట్లోని మనుషులపై తెలియని ఒత్తిడిని, అనారోగ్యాన్ని మరియు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ఈ పసుపు నీళ్ళ గ్లాసును అటువంటి చీకటి మూలల్లో ఉంచటం వల్ల ఆ గదిలో వ్యాపించి ఉన్న చెడు అంతా ఆ నీటిలోనికి ఆకర్షింపబడుతుంది. ఈ గ్లాసును ఎవరూ కదిలించకూడదు మరియు రాత్రంతా అది అలాగే ఉండాలి. మీరు నిద్రిస్తున్న సమయంలో ఈ ద్రావణం తన పనిని నిశ్శబ్దంగా చేస్తుంది. ఇంటిలోని గాలిని శుద్ధి చేస్తూ, తరంగాలను మార్చేస్తూ మీ ఇంటిని ఒక పవిత్రమైన దేవాలయంలా మార్చడానికి పునాది వేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ గ్లాసును పట్టుకోవాలి. రాత్రంతా మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని, చెడును పీల్చుకున్న ఆ నీరు ఇప్పుడు మలినమైన శక్తితో నిండి ఉంటుంది. కాబట్టి ఆ గ్లాసును చాలా జాగ్రత్తగా ఇంటి బయటకు తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళే క్రమంలో ఆ నీరు ఇంటి లోపల ఎక్కడా చిందించకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఆ నీటిని ఇంటికి దూరంగా ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా మురికి కాలువలో పోయాలి. పారే నీరు అందుబాటులో ఉంటే ఇంకా మంచిది. ఆ నీటిని పోస్తున్నప్పుడు నా ఇంట్లోని దారిద్ర్యం, దురదృష్టం, దృష్టి దోషాలు అన్నీ ఆ నీటితో పాటే పోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. నీటిని పోస్తున్న తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి ప్రవేశించాలి.
ఈ చిన్న క్రియ ద్వారా మీ ఇంటి నుండి వెళ్ళిపోయిన నెగిటివ్ ఎనర్జీ తిరిగి రాకుండా ఉంటుంది. ఈ పరిహారం వల్ల కలిగే మార్పులు మీరు వెంటనే గమనించవచ్చు. ఇంట్లో అనవసరమైన గొడవలు తగ్గుతాయి, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది మరియు మనసులోని అనవసర ఆందోళనలు తొలగిపోయి ఒక రకమైన ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా ధనవర్షం కురవటం అంటే అకస్మాత్తుగా డబ్బు పడటం కాదు, మీరు చేసే పనిలో ఆటంకాలు తొలగటం, ఆగిపోయిన జీతాలు రావటం, వ్యాపారంలో లాభాలు పెరగటం మరియు వృధా ఖర్చులు అదుపులోనికి రావటం. ఈ ప్రక్రియను అమావాస్య తర్వాత వచ్చే రోజుల్లో చేయటం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే చంద్రుడి కలలు పెరిగే కొద్దీ మీ సంపద మరియు అదృష్టం కూడా వృద్ధి చెందుతాయి. పూర్వీకులు పసుపు నీళ్లను ఇంటి ముఖద్వారం వద్ద చల్లటం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. దుష్ట శక్తులు లోపలికి రాకుండా అడ్డుకోవటం. ఇప్పుడు మనం చేస్తున్న ఈ గ్లాసు పరిహారం ఇంటి లోపల ఉన్న లోతైన దోషాలను తొలగించేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో నమ్మకం అనేది ఒక పెద్ద ఆయుధం. ఎటువంటి సందేహాలు లేకుండా పూర్తి విశ్వాసంతో ఈ పసుపు నీళ్ళ పరిహారాన్ని ఆచరిస్తే ప్రకృతి మీకు తప్పకుండా సహకరిస్తుంది. మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు రాత్రి మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం మీ జీవితంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టాలని ఆశిద్దాం. నమ్మకంతో ముందడుగు వేయండి, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఇల్లాలిని లక్ష్మీదేవిగా భావించడం మన సాంప్రదాయంలో భాగం. ఒక ఇల్లాలు తలుచుకుంటే ఆ ఇంటిని స్వర్గ సీమలాగా మార్చగలదు, లేదంటే కష్టాల పాలు కూడా చేయగలదు. స్త్రీలు చేసే కొన్ని పనుల వలన మంచి జరుగుతుంది, కొన్ని పనుల వలన చెడు కూడా జరుగుతుంది. అసలు స్త్రీలు ఎలా ఉండాలి? భర్త మాటను స్త్రీలు ఎందుకు గౌరవించాలి? భర్త మాట వినకపోతే ఏం జరుగుతుంది? భర్తను ఎలా సుఖపెట్టాలి అనే విషయం చాలామంది స్త్రీలకు తెలియదు. ఈ విషయాలను ఒక్కసారి శివుడు పార్వతీదేవిని అడిగాడు. అప్పుడు అమ్మవారు ఏం చెప్పిందో తెలుసా? అమ్మవారు చెప్పిన ఈ మాటలు వింటే చాలు మీ తలరాత మారిపోతుంది. ముఖ్యంగా స్త్రీలు తప్పకుండా ఈ మాటలు వినాలి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని, ఓ దేవి, స్త్రీలు ఎలా ఉండాలి? భర్త మాట వినని స్త్రీలకు ఏం జరుగుతుంది? స్త్రీ ధర్మము గురించి నీ మాటలలో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, చెప్పవా అని అడిగాడు. ఆ మాటలకు పార్వతీదేవి సిగ్గుపడి, అయ్యో, నేను మీకు చెప్పగలదాననా? మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది లేదు. కానీ నన్ను కోరారు గనుక నేను చెప్పకుండా ఉండటము భావ్యము కాదు. అందుకని నాకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి చెప్తాను. కానీ నేను ముందు నన్ను ఎన్నడూ విడవకుండా సేవించే నదులతో సంప్రదించి తరువాత మనవి చేస్తాను అని చెప్పి గంగా, యమున, గోదావరి, కౌశికి, కావేరి, కృష్ణవేణి, పెన్న, నర్మద, బాహుద, రేవ, తపస మొదలైన నదులను మనసులో తలుచుకుంది. అప్పుడు ఆ నదులన్నీ కూడా స్త్రీ స్వరూపములలో పార్వతీయందు నిలిచారు. అప్పుడు పార్వతీదేవి వారితో, ఓ పుణ్యనదుల్లారా, పరమేశ్వరుడు నన్ను స్త్రీ ధర్మము గురించి అడిగినాడు. కానీ సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మిమ్మల్ని పిలిచానని చెప్తుంది. అప్పుడు వారు, అమ్మా పార్వతీ మాత, నువ్వే ఆదిశక్తివి, నీకంటే ఎక్కువగా మాకు ఏమి తెలుసు? నీకు తెలిసినంత వరకు స్త్రీ ధర్మము గురించి నీ భర్తకు చెప్పి ఆయనను సంతోషపెట్టు. మేము కూడా నీ నోటి నుండి వచ్చు ఆ అమృత ధారలను వినడానికి కుతూహలంగా ఉన్నాము అన్నారు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి మీద చూపు నిలిపి, ఓ దేవా, నీ అనుగ్రహంతో నాకు అబ్బిన తెలివితో మీ అందరికీ స్త్రీ ధర్మము గురించి చెప్తున్నాను, సావధానంగా వినండి అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. స్త్రీ వివాహం కాకముందు కన్య అని పిలువబడుతుంది. తల్లిదండ్రులు కానీ, పినతండ్రి కానీ, మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ వీరిలో ఎవరైనా కన్యకు తగిన వరుడితో వివాహము జరిపించడానికి అర్హులు. కానీ స్త్రీ వివాహం చేసుకున్నాక భర్తకు ఆమె మీద సర్వ హక్కులు సంక్రమిస్తాయి. భర్తయే భార్యకు ప్రభువు, దైవము. భర్తతో కూడి భార్య ఆయన అనుమతితో దేవతా పూజలు,
పితృతర్పణములు, అతిథి పూజలు ఆచరించాలి. ఎల్లప్పుడూ భర్త హితము కోరాలి. భర్త చెప్పిన మాటనే వినాలి. అలా భర్త మాట వినే పతివ్రత ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖములు అనుభవిస్తుంది. పార్వతీదేవి స్త్రీ ధర్మముల గురించి ఇలా చెప్తూ, ఈ ధర్మంలో ఒక కథ చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగింది. ఒక బ్రాహ్మణుడికి 2 భార్యలు ఉండేవారు. మొదటి భార్య సదా అతడి క్షేమము కోరుతూ ఆయన చెప్పినా చెప్పకపోయినా దేవతా పూజలు, పితృతర్పణములు, అతిథి పూజలు చేస్తూ ఉండేది. రెండవ భార్య భర్తను అనుసరిస్తూ ప్రతి పని ఆయన అనుమతితో చేస్తూ ఉండేది. ఆ భర్త 2 భార్యలు ఒకేసారి మరణించారు. భర్త మరియు రెండవ భార్య స్వర్గానికి పోయారు. మొదటి భార్య వారి వెంటే స్వర్గానికి వెళ్దామని చూసింది. కానీ భర్త అనుమతి తీసుకోకుండా దేవతా కార్యములు చేసిన మొదటి భార్యకు యముడు స్వర్గలోకమునకు పోవడానికి అనుమతి ఇవ్వలేదు. యముడు ఆమెతో, నీవు నీ భర్త అనుమతి లేకుండా పూజలు చేసినందువలన నీకు స్వర్గలోక అర్హత లేదు కనుక నిన్ను తిరిగి నీ శరీరంలో ప్రవేశపెడతాను అని శాసించాడు. అప్పుడు ఆమె, అయ్యో, నా భర్త లేకుండా నేను మళ్ళీ భూలోకంలోనికి వెళ్ళి ఏం చెయ్యను అంటూ విలపిస్తూ తనను కాపాడమని యమధర్మరాజును వేడుకుంది. ఆ మాటలకు కరిగిపోయిన యమధర్మరాజు, ఓ వనిత, భర్త అనుమతి లేకుండా పుణ్యకార్యము చేయటం తగదు. మరు జన్మలోనైనా భర్త అనుమతితో పుణ్యకార్యములు చెయ్యి అన్నాడు. కనుక భార్య ఎప్పుడూ కూడా భర్త మాటను వినాలి. అదే ధర్మం అని పార్వతీదేవి శివుడితో మరియు పుణ్య నదులతో చెప్పి ఇంకా స్త్రీ ధర్మము గురించి చెప్తూ ఇలా అన్నది. భార్య భర్తకు ఇష్టం అయిన వంట వండి పెట్టాలి. కోరినప్పుడు ఆయనకు సుఖాన్ని అందించాలి. భార్య భర్త మాటకు ఎదురు చెప్పకూడదు. అతడి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. పొరపాటున భర్త తాను చేయవలసిన కార్యములను మర్చిపోతే ఆయనకు గుర్తు చేయాలి. తనకు మరొక సవతి ఉన్నచో ఆమెతో సఖ్యతతో మెలగాలి. భర్త తన వద్ద ఏదైనా వస్తువు దాచినా దానిని భద్రంగా దాచి అతడు అడిగినప్పుడు అందజేయాలి. భర్త తనకు ఏది ఇచ్చినా దానిని సంతోషంగా స్వీకరించాలి. భర్త ధనవంతుడైనా, అందగాడైనా, కురీపి అయినా, తెలివి గలవాడైనా, ఆరోగ్యవంతుడైనా, అనారోగ్యంతో బాధపడుతున్నవాడైనా సరే భర్తను భార్య గౌరవించాలి, ప్రేమతో ఆదరించాలి. వయసు వచ్చిన కుమారుడితోనైనా స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకే శయ్య మీద కూర్చోకూడదు, అనగా ఒకే మంచంపై కూర్చోకూడదు. పశుపక్షాదులకు ఆహారం పెట్టటము, యాచకులకు అన్నదానం చేయటం, దేవతలకు పితృదేవతలకు పూజ చేయటం, ఆ పనులన్నీ కూడా భర్త క్షేమం కోరి భార్య చేయటం భార్య కర్తవ్యం. కానీ స్త్రీలందరూ ధర్మపరులు కారు కదా. అధర్మపరులు అయిన స్త్రీలను రాక్షసి అంటారు. అటువంటి స్త్రీలు పురుషులను కోరుకుంటారు. అటువంటి స్త్రీలు అసుర వంశంలో జన్మించిన వారు. అటువంటి స్త్రీలకు మనసు నిలకడగా ఉండదు. ఎప్పుడూ సుఖవాంఛల మీద కోరిక కలిగి ఉంటారు. క్రూరమైన పనులు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి స్త్రీ ధనమును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. ఆమెకు కోపం ఎక్కువగా ఉంటుంది. భర్త యందు, పిల్లల యందు ప్రేమ ఉండదు. ఇంటి పనులు చెయ్యదు. నిర్లక్ష్యము ఎక్కువ. ఎప్పుడూ అబద్ధాలు, చాడీలు చెప్తూ ఉంటుంది. ఎప్పుడూ నిద్రపోవడానికి అలవాటు పడుతుంది. వీరి వలన భర్త వంశం మొత్తము నరకానికి పోతుంది. అటువంటి స్త్రీలు కూడా తమ తప్పు తెలుసుకుని భర్తకు అనుకూలంగా ప్రవర్తిస్తే వారు కూడా భర్తతో స్వర్గానికి పోగలరు. అలా కాకుండా జీవితమంతా భర్తను నానా హింసలు పెట్టినా, భర్త చనిపోయిన తర్వాత ఆయనతో సహగమనమును చేసిన భార్య భర్తతో పుణ్యలోకాలకు పోతుంది. ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది. స్త్రీలు సంతానవంతులు అయినప్పుడు చనిపోయిన భర్తతో సహగమనము చేయకూడదు. అది అధర్మము. పిల్లలు లేకపోతేనే ఆయనతో సహగమనము చేయాలి అని పార్వతీదేవి పరమేశ్వరుడికి మరియు పుణ్యనదులకు స్త్రీల ధర్మము గురించి వివరించింది. అనేశ్వర, నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో, ఓ పార్వతీదేవి, స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించావు.
నాకు చాలా సంతోషంగా ఉంది, నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అని అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న స్త్రీల రూపంలో ఉన్న నదులు ఈ విషయాలన్నీ వివరించినందుకు శివపార్వతులకు ధన్యవాదాలు చెప్పి నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. పార్వతీదేవి శివుడికి చెప్పిన ఈ మాటలు వింటే చాలు, మీ తలరాత మారిపోతుంది, మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.